వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ అయితే ఇలా నేను ప్రెస్ క్లబ్ దగ్గరకు వచ్చేసిన. మనకు అందరికీ ఎరకనే అభ్యర్థులకు సంబంధించి నిరుద్యోగుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. సో ఎక్కడైనా సరే అణిచివేడే ప్రయత్నాలు జరుగుతున్నాయి, అణిచివేసినరు కూడా. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఒక్కసారి మనం చూస్తుంటే ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం, వాళ్ళకుండే సమస్యలపైన రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నారు. కానీ నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, వాళ్ళు ఏ మీటింగ్ పెట్టుకున్నా ఇంటెలిజెన్సీ వాళ్ళకి ఒక సమాచారం ఉంటుందని ఫస్ట్ నుంచి కూడా అభ్యర్థులు మొరబెట్టుకుంటూనే ఉన్నారు. సో దానికి ఒక నిలువెత్తు నిదర్శనం అనేది నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా. ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం. ఇక్కడ వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తలేరు, లేదు వీళ్ళు నిరసనకు దిగుతలేరు. కానీ ప్రెస్ క్లబ్ కేంద్రంగా ఈ నుంచి బయటికి ఏమైనా ర్యాలీకి పోతుర్రా, ఎవరైనా ఇంటికి ముట్టడికి పోతుర్రా అంటే అది కూడా పోతలే. కేవలం రౌండ్ టేబుల్ సమావేశం మాత్రమే. కానీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్నో జరిగినాయి. కొన్ని వందల వేల లక్షల రౌండ్ టేబుల్ సమావేశంలు హైదరాబాద్ కేంద్రంగా జరిగినాయి. కానీ ఇవాళ జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి సెక్యూరిటీ ఎట్లుందంటే నేను చెప్పుడు కాదు, మీరు చూస్తే అర్థమవుతుంది. సో గేట్ దగ్గర పోలీసు బందోబస్తు, అసలు బందోబస్తు ఉండాల్సిన అవసరమే లేదు. అసలు పోలీస్ అనేది ఇక్కడ అవసరం లేని పరిస్థితి. కానీ ఇవాళ మనం చూస్తుంటే ప్రెస్ క్లబ్ దగ్గర కేవలం మనం యూనిఫామ్లో చూస్తున్న పోలీసులు మాత్రమే మనకి ఇవాళ కనిపిస్తున్నారు. కానీ ఈ చుట్టుపక్కల అంతా కూడా రౌండ్ టేబుల్ జరిగే స్పేస్లో కూడా ఇంటెలిజెన్స్కి సంబంధించి కావచ్చు, సివిల్లో కూడా చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు పెట్టుకున్న గ్రూప్లలో కూడా చాలామంది ఆ గ్రూప్లలో ఒక ఆస్పిరెంట్గా జాయిన్ అయ్యి ఇక్కడుండే ఇన్ఫర్మేషన్ కూడా బయటికి లీక్ చేసే సిచ్యువేషన్స్ అనమాట. సో ఒక్కసారి మైపాల్ అన్న ఉన్నాడు, మాట్లాడదాం అన్న. సో చూస్తున్నాం అసలు ఉద్యమం పరిస్థితి మనం వెనకడికి ఎట్లా చూసినామో 10 సంవత్సరాల క్రితం ఏం తీసిపోకుండా పరిస్థితి. కానీ ఎందుకు సర్కారు వీళ్ళ వినపాలు కావచ్చు, నిరసనలు పట్టించుకునే పరిస్థితి లేదు. అండ్ ఈ పోలీస్ సెక్యూరిటీ తొలుత మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇక్కడ? అది ఇది గ్రూప్ 1 అభ్యర్థుల రౌండ్ టేబుల్ సమావేశం లేదు, ఇది పోలీసుల రౌండ్ టేబుల్ సమావేశంగా ఉంది. అంటే గ్రూప్ 1 అభ్యర్థుల మీటింగ్ కాదు ఇది, వాళ్ళ అభ్యర్థుల మీటింగ్ అంటే కూడా రౌండ్ అప్ చేసే మీటింగ్, పోలీసులు రౌండ్ అప్ చేసే మీటింగ్ ఇది అనిపిస్తుంది. అటు పోలీసులను హింసించినట్టే, ఇటు మమ్మల్ని హింసించినట్టే. నన్నే 3 times ఎత్తుకెళ్ళిర్రు. మొన్న టీజీపీఎస్సీకి వెళ్తే అక్కడ నన్ను లిఫ్ట్ చేసిర్రు. తర్వాత విద్యాశాఖ దగ్గర పోయిన తర్వాత ఓయూకి వెళ్ళినాం, ఓయూలో లిఫ్ట్ చేసిర్రు. మళ్ళీ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వెళ్ళి ఇట్లా లిఫ్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. అంటే నా పరిస్థితి ఇట్లుందంటే ఇంకా ఎవరి పరిస్థితి అయినా దారుణమే. మీరు అన్నట్టు ఇంట్లో చాలామంది పోలీసులే ఎక్కున్నారు. ఇందాక నాకు కొందరు ఫోన్లు చేస్తున్నారు గ్రూప్స్ అభ్యర్థులే, అన్న పొద్దున్నే 6 గంటలకు వచ్చి పోలీసులు తీసుకుపోతున్నారు అని. మిత్ర అని ఒక అమ్మాయిని కానీ, మిగతా రాజేష్ అనే ఒక అబ్బాయిని కానీ, ఇట్లా చాలామందిని తీసుకెళ్తున్నారు. ఇదేం అరాచకం అన్న, గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు ఇట్లా పోలీసులు వచ్చి తీసుకెళ్ళలేరు అని చెప్తా ఉన్నారు. ఈ చిన్న అండి గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటారు. వాళ్ళు ఏం అడుగుతారు? ఇప్పుడు మొన్నటిదాకా గ్రూప్ 2 పోస్ట్ పోన్ అడిగారు, డిఎస్సి పోస్ట్ పోన్ అడిగారు. ఈరోజు ఇప్పుడే విన్నాం గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసిరట, కానీ డిఎస్సి చేయలేదు. ఈ గ్రూప్ 1 వాళ్ళది కూడా ఎక్కడైనా వేరే స్టేట్లలో ఉంటే కనుక చూసి రివ్యూ చేసి ఇవ్వడానికి ఏం ప్రాబ్లం ఉంది? సరే ఎక్కడ లేదన్నప్పుడు దేశంలో ఎక్కడ లేదు మనం ఎట్లా ఇస్తామని చెప్పొచ్చు. లేదంటే లీగల్గా ఒక అడ్వకేట్లను ఒక 5-6 పిలిచి వీళ్ళు ఒక 5-6 తెచ్చుకుంటారు, డిస్కస్ చేస్తారు, అయ్యేటట్టు అవుతుంది, లేకపోతే కాదు. అట్లా కాకుండా ఈ పోలీసుల నిర్బంధము, వాళ్ళు అనేకమైనటువంటి డ్రగ్సులు, బెల్ట్ షాపులు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అక్కడ ఉండాల్సిన పోలీసులు మేధావుల చుట్టూ, నిరుద్యోగుల చుట్టూ, విద్యార్థుల చుట్టూ ఉండడాన్ని దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిందే. అసలు మరి ఇందుకు అనుమానం మొగుడు లెక్క అనుమానం సీఎం వచ్చిండు, ఆయన మరి అట్లనే చేసిండో ఏమో తెలియదు. కానీ ముందే అనుమానం, పచ్చ కామెరలలో లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు ఈ అనుమానంతో పోలీసులు నిజానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఏం చేయరు, శాంతియుతంగా ఉంటారు. మనం ఇదే ప్రెస్ క్లబ్ కేంద్రంగా కొన్ని వేల రౌండ్ టేబుల్ సమావేశాలు యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను కూడా కవర్ చేసిన, ఉండి చూసిన. సో మీరు కూడా చాలా సందర్భాల్లో వచ్చి ఉంటారు. ఎన్నడన్నా గింతగానం పోలీసులు మఫ్టీలు ఉండడు కావచ్చు, లేదంటే యూనిఫామ్లు ఉండే చూసిర్రా? ఎక్కడ చూడాలి. అదే మరి ఇంత ఇది పోయే కాలం, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు. ఎంత అణిచివేస్తే బంతి అంత పైకి లేస్తుంది. దయచేసి చర్చలు చేసుకుంటే సరిపోతుంది. అసలు పోలీసులు అవసరం లేదు, పోలీసులు లేని రాజ్యం కావాలి. ఎందుకు ఇంత భయం, ఎందుకు అనుమానం, ఎందుకు? ఏ తప్పు చేయనప్పుడు. అందుకని ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టేసి ఒక హోంశాఖ మంత్రిని పెడితే హోంశాఖ చేస్తుంది, విద్యాశాఖ మంత్రి ఉంటే వీళ్ళే వెళ్తారు, అయ్యేటట్టు ఉంటే అవుతుంది, లేకపోతే కాదు. సింపుల్గా అయిపోతుంది. ఈయనకే విద్యాశాఖ మంత్రి కావాలి, హోంశాఖ మంత్రి కావాలి, మున్సిపల్ శాఖ మంత్రి కావాలి, గిరిజన శాఖ మంత్రి కావాలి, ఈయనకేమో మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కావాలి, పీసీసీ కావాలి. ఒక మనిషి అన్నట్టు గిన్నె చేస్తాడా? ఇప్పుడు మీరు కెమెరామ్యాన్ పని కెమెరామ్యాన్ చేస్తుండు, రిపోర్టర్ పని చేసి రిపోర్టర్ చేస్తారు, ఎడిటర్ చేసే పని ఎడిటర్ చేస్తాడు, ప్రొపరేటర్ చేసే పని వాళ్ళు చేస్తారు. ఇదేందో అన్నీ నేనకే కావాలని ఇక్కడనే సమస్య. అందుకనే రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్న నిర్ణయాలు మార్చుకోండి, మీరు వర్క్ డివిజన్ చేయండి,
చర్చలు జరపండి, దేశంలో ఎక్కడన్నా సాధ్యమయ్యే అవకాశాలు ఉంటే వాడిని బేస్ చేసుకొని చేసేస్తే అయిపోతుంది. నేను అనేది ఏంటంటే అటు నలుగురిని ఇటు నలుగురిని కూర్చుండబెట్టండి అడ్వకేట్లను, అయితే అవుతుంది. వీళ్ళు వాళ్ళనన్నా కన్విన్స్ చేస్తారు, వాళ్ళు వీళ్ళనన్నా కన్విన్స్ చేస్తారు. ఇది చేయకుండా ఈ పోలీసులను పెట్టడం ఏంటంటే ఇదేం పాపం చేసినాం. ఇప్పటికైనా మారాలి, విద్యాశాఖ మంత్రి రావాలి, వీళ్ళతో చర్చలు జరపాలని నేను కోరుకుంటున్నాను. సరే అన్న, ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఒక ముచ్చటన్ను, నన్ను కూడా 3 సార్లు లీవ్ చేసిన పరిస్థితులు ఉన్నాయని. సరే, నిరసనకు దిగినప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ చేసుడు చేస్తున్నారు, కానీ హాస్టల్ రూమ్లలోకి వెళ్ళి నిర్బంధించుడు, ఇలా రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ జరుగుతుందంటే వీడికి రాకుండా ముందుగానే కొంతమంది అరెస్ట్ చేస్తున్నారు అంటారు, వాస్తవమే? ఇప్పటికీ పోలీస్ స్టేషన్లు ఉన్నారు. పొద్దున 6 గంటలకు తీసుకుపోతున్నారు. వాళ్ళే ఇంటెలిజెన్స్ వాళ్ళ మేధావుల టాస్క్ ఫోర్స్ వాళ్ళు అన్ని వాట్సాప్ గ్రూప్లలో, గ్రూప్ 2 వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ 1 వాట్సాప్ గ్రూప్లలో కూడా ఉన్నారు. వాళ్ళే వచ్చారు. చిక్కడపల్లి సిటీ లైబ్రరీ వాట్సాప్ గ్రూప్ అని ఇట్లా అన్ని గ్రూప్లలో వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోగానే కొన్నిసార్లు ఎవడన్నా మాట వరుసకు కూడా అరే ఇలా ముట్టడిద్దామని ఉత్తగా అన్నగాని ఇక అల్లాడి చేసి తీసుకెళ్తారు. అట్లా అంటే అనుమానంతో నిండిపోయింది. ఇందాకనే ఒక అబ్బాయి ఫోన్ చేసాడు, అన్న అశోక్ సార్ పిలుపునిచ్చిండట, మమ్మల్ని ఎత్తుకపోతున్నారు అంటారు. అంటే ఎవరైనా మాట వరుస కూడా భవిష్యత్తులో ముట్టడిస్తామన్నారు అనుకోండి. సార్ భవిష్యత్తు అంటే రేపు కూడా భవిష్యత్తే, ఈరోజు కూడా భవిష్యత్తే కదా అని చెప్పి ఇట్లా లిఫ్టులు చేస్తారు. ఇట్లా ఎంతో కాలం చేస్తే మంచిది కాదు. నన్ను మొన్న రాత్రి 8 తీసుకెళ్ళి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి నేను నిరసనకు దిగలే, ఏం దిగలే, పిఎంఆర్ టీవీ లోగో పట్టుకొని పోయినా. వేరే ఛానల్ మాట్లాడంటే జస్ట్ 1 నిమిషం మాట్లాడుతున్నాను, లేదా నార్మల్గా ఒరిని అమ్మ పోలీసులు ఇట్లా తీసుకెళ్ళి రాత్రి 8 తీసుకెళ్ళి ముషిరాబాద్ పిఎస్ నుంచి చంద్రాయనగుట్టకు తీసుకెళ్ళి రాత్రి 3 దాకా ఉంచారు. అంటే పోలీస్తోనే నడుపుదామని చూస్తూ ఉన్నాడు. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండించాలి. ఈయనకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఈ నిరుద్యోగులందరూ కూడా రేపటి రోజున ఇట్లా చేస్తే కనుక ఇంకా ఎక్కువ తిరుగుబాటు అవుతుంది. ఇప్పుడు మీ చుట్టూ పోలీసులు అడుగున పోలీసులు చూస్తున్నారు అన్నారు, మరి ఇంత మీ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు కదా, హైదరాబాద్ లాంటి సిటీలో క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది అంటున్నారు. అసలుకి ఏమైనా శాంతి భద్రతలు ఉన్నాయా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో? అదే ఎక్కడున్నాయి, ఎవడో రోడ్ల మీద నరుక్కుంటారు కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆయన జిల్లాలోనే ఒక ఆదివాసీ తల్లి మీద కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తే అది పెద్ద దేశవ్యాప్తంగా చర్చ అయింది. అంటే శాంతి భద్రతలు లేవు. వీళ్ళు ఫోకస్ చేయాల్సింది శాంతి భద్రతల మీద. ఎవరైతే రౌడీ మూకాలు ఉంటారో వీళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు దేంట్లోకి పోవాలి, రౌడీలు ఉండే దాంట్లో గ్రూపులకు పోయి ఆ రౌడీలను ముందే అరికట్టి ఈ మర్డర్లు జరగకుండా, రేపులు జరగకుండా, ఈ గంజాయి సేల్స్ చేసే వాళ్ళ గ్రూపులలోకి పోవాలి, బెల్ట్ షాపులలో గ్రూపులలోకి పోవాలి, అది అమ్మకుండా చేయాలి. ఏముందండి, నిరుద్యోగుల మీద విద్యార్థుల మీద గ్రూపులలోకి వచ్చి తిరిగే బదులు ఇప్పుడు ఆడ రామ్నగర్ సైడ్ వెళ్తే, సీతాఫల్ మండి సైడ్ వెళ్తే, ఆ పార్షిగుట్ట సైడ్ వెళ్తే బెల్ట్ షాపులు కానీ గంజాయి కానీ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అసలు వాళ్ళకున్న సెక్యూరిటీ, లంగాగాళ్ళకున్న సెక్యూరిటీ నిరుద్యోగులకు విద్యార్థులకు లేదు. ఈ వైఖరి మారాలని కోరుకుంటున్నాను. సో ఇది మైబాల్ ఇప్పుడు చెప్పిన మాట మాత్రమే కాదు, మనం కెమెరాలో విజువల్స్ చూస్తే కూడా మనకి అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నేను చెప్పిన ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక ర్యాలీకి కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది కావచ్చు, ఇక్కడ నుంచి పిలుపునిచ్చే పరిస్థితి కావచ్చు, అట్లాంటివి ఏమీ కూడా లేవు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా కేవలం రౌండ్ టేబుల్ సమావేశంలో అసలు నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇప్పటి వరకు నిరుద్యోగులు కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇప్పటి వరకు చేస్తున్న ఉద్యమం గురించి కావచ్చు, అండ్ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి కావచ్చు, దానికి సంబంధించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశం మాత్రమే ప్రెస్ క్లబ్లో జరుగుతుంది. సో అది కూడా ఫుల్ టు ఫుల్ సెక్యూరిటీ మధ్య అనే చెప్పొచ్చు. సో ఇది ప్రెస్ క్లబ్ దగ్గర ఉండే సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. మరి ఈ సిచ్యువేషన్స్ నుంచి ప్రెస్ క్లబ్ ఎప్పుడు బయటపడుతుందా అనేది మనం కూడా చూడాలి.